పడుతున్నారు. ఇక్కడ ప్రజల ప్రతిరోజు జరిగే డే టు డే యాక్టివిటీస్ చేస్తున్నారు. అందులో భాగంగా నేనేమనుకుంటున్నాను, రైతుకు సాయం చేసే అంశాన్ని మీరు ఇమీడియట్ గా చేయగలగాలి. అలాగే రెండోది తల్లికి వందనం ఇస్తానంటున్నారా, చెయ్యండి. ఉపాధి ముఖ్యంగా విద్యార్థులు జాబ్ క్యాలెండర్ అది చేసి, ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఎక్కుతామని ప్రజలను సిద్ధంగా లేరు. గ్యాస్ బండ్లు ఇవ్వకపోతే ఇబ్బంది పడిపోయే పరిస్థితి లేదు. ప్రతి ఆడపిల్లకి 1500 ఇస్తామని అంటే గ్యారంటీగా ఇస్తే తీసుకుంటారండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పూర్తిగా ప్రతి ఇంటికి 1,00,000 నుంచి 10 లక్షలు వెళ్లే వరకు ప్రతిరోజు ఏదో పథకాన్ని పెట్టాడు. అది అలవాటు పడిపోయారు. ఆ అలవాటు పడినటువంటి ప్రజలే ఈరోజు సౌమ్యంగా పరిపాలన సాగుతుంది అని అనుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆశలు పెంచకుండా ఈ సూపర్ 6 లో ఒక 3 లేకపోతే 4 లేకపోతే 2 ఏదైతే రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేటట్టు అయితే ఉంటాయో అవే చేసి మిగతా ఈ జనానికి చెప్పగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన మాట మీద విశ్వసనీయత పెరుగుతుంది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి మాట ఏం చెప్పాం మనం, అన్నాడంటే చేస్తాడంతే, మాట తప్పడు మడమ తిప్పడు అన్నాడు. ఇవన్నీ పోయినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రెండింటి మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన చేయగలుగుతాడు, ఆయన కష్టపడుతున్నాడు. ఈరోజు రాష్ట్రంలో ఎంపీలు తీసుకోండి, చురుకైన ఎంపీలు నడిపిస్తున్నారు కదా ఆయన. అక్కడ ఈ అనవసరమైన ఆర్థిక భారం పెట్టుకునే కన్నా మిగతా అంశాలు చాలా ఉండిపోయండి. ప్రాజెక్టులు ఉండిపోయండి, ఉత్తరాంధ్రలో అనేక ప్రాజెక్టులు ఉండిపోయాయి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు ఉండిపోయాయి, అడ్మినిస్ట్రేషన్ లో ఇంకా డొల్లతనం ఉంది, పోలీసుల్లో ఇంకా నైరాశ్యం ఉంది. మీరు అనేది ఏంటి, ఇప్పుడు సూపర్ 6 లో సాధ్యమైనవి చేయగలిగినవి 2, 3 చేసిన మిగతాయి తర్వాత అని చెప్పుకున్నా కూడా ప్రజలు ఆహ్వానించే పరిస్థితిలో ఉన్నారని మీరు భరోసాగా చెప్పగలుగుతున్నారా? నేను అంటుంది ప్రజలు నిజంగా ప్రజల ఆలోచన విధానం అట్లా ఉందా? సర్దుకునే ఉన్నారా? పర్ఫెక్ట్ గా ఉంది. బస్సుల కోసం ఎవరు బాధపడరండి, సిలిండర్ కోసం ఎవరు ఆలోచించలేదండి. ఈ రోజు ఆలోచిస్తుంది ఉపాధి కావాలి, మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, కొత్తగా ఉద్యోగాలు క్రియేట్ చేయండి, వ్యవసాయదారుని ఆదుకోవాలి కాబట్టి మీరు ఇవ్వండి, తల్లికి వందనం ఇవ్వండి. మీరు మిగతా దానికోటి మహిళలుగా ఆర్థికంగా 1500 ఇస్తామన్న దానికన్నా మీరు వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెడతారు? మనకు డే టు డే అడ్మినిస్ట్రేషన్ మీద బోల్డ్ లోడ్ పడిపోతుంది. ఇదంతా తీర్చాలంటే రాష్ట్రం అద్భుతంగా ఉండాలి. అద్భుతంగా లేం కదా, ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం కదా, కుదేలై ఉన్నాం కదా, చిన్నదానికి పెద్దదానికి ఆధారపడంగా లేము అనేది ఈ హామీలు ఇచ్చేటప్పుడే తెలుసు, ఇప్పుడు కాదు. కానీ ఇంత దరిద్రంగా ఉందని ఇంకా అప్పుడే క్యాల్కులేట్ చేయలేకపోయారు ఆయన. ఆయన కూడా అపార అనుభవం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఊహించినంత ఈ వరస్ట్గా ఉంది సిచ్యువేషన్ అంతా. ఏమండి ఎంత అన్యాయం సార్. విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలో 26,000 కోట్ల రూపాయలకి ప్రభుత్వ భూమిని తనఖా పెట్టారండి. తాగుబోతుల మీద ఏమో డబ్బు తీసుకొచ్చారండి. ఇంత దరిద్రం ఎక్కడైనా మనం చూడగలుగుతాం? ఎన్ఆర్జీఎస్ నిధులు డైవర్షన్ చేశారండి, ఎంప్లాయీస్ పిఎఫ్ని తినేశారండి, జీపీఎఫ్ని తినేశారండి. ఇది ఎప్పుడు మనం ఊహించం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ డిగ్నిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఇప్పటికన్నా ఈ అన్ని లోడ్ పెట్టుకొని అసలు విషయాలు వెనకబడిపోతాయి. ఇప్పుడు ఈరోజు నేనేం కోరుకుంటున్నాను, మీరు కానీ మనం కానీ ప్రాజెక్టులు అయితే రైతు బాగుపడతాడు. అన్ని ప్రాజెక్టులు అవ్వడానికి ఆర్థికంగా డబ్బులు లేవు. ఇవన్నీ చేసే కన్నా ఈ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టండి, అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టండి, ఉపాధి ఇవ్వండి, యువతకి కొత్త పరిశ్రమలు తీసుకురండి, కొత్త పరిశ్రమలు తిరిగేటట్టు చేయండి. అప్పుడు గ్యారంటీగా సూపర్ 6 కన్నా ప్రజలు తృప్తిగా ఉంటారు. ఇది లేకుండా నువ్వు ఇస్తానంటే ఎన్ని కావాలన్నా కోరుకుంటారు. కాబట్టి ఆ మోడ్ ఆఫ్ గేమ్ చేంజర్ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకుంటే మంచిదన్నది నా అభిప్రాయం. వెంకటకృష్ణ గారు. రైట్. బాలకోట గారు నమస్కారం. నమస్తే సార్. నో డౌట్